హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మామూలుగా ఒక పేరుకి ముందు సు అని పెడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? అంటే సుస్వాగతం, సువర్ణ ఇలాంటివన్నీ. ఎందుకు తెలుసా? ఆ పేరు చాలా మంచిది అని చెప్పడానికి. సు అంటే చాలా మంచిది అని అర్థం. ఈ అబ్బాయి పేరుకు కూడా తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ సు అని పెట్టేశారు, సుహాస్ అని పెట్టేశారు అనమాట. సో అప్పటి నుంచి అది హాస్యమైనా, ఎమోషన్ అయినా, యాక్షన్ అయినా, ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తో తను మనందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రసన్న వదనం అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రశాంతమైన ఫేస్ అని అర్థం. అలాంటిది ఇక్కడ తనకి ఫేసే కనిపించట్లేదు. ఈ టైటిల్ తో ఫేస్లు కనిపించకుండా బట్ కాన్సెప్ట్ మాత్రం అదర కొట్టేసే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో సుహాస్ తో పాటు టీం అందరూ ఉన్నారు. డైరెక్టర్ అర్జున్ గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అలాంగ్ విత్ పాయల్, రాశి. ఇంతకంటే ఏం చెప్తాను చెప్పండి. ఇంటర్వ్యూ కొంచెం లుక్స్ అలా తేడా వచ్చే గ్రాఫిక్స్ లో వేసుకుందాం. ఈ మధ్య కాలంలో బడ్జెట్ ఎక్కువ ఇస్తున్నారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం రండి. 3rd May సమ్మర్ లో బయట తిరగండి, థియేటర్ లో తిరగండి. ఎందుకంటే సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట. May 3rd ప్రసన్న వదనం. సో హలో అండి. నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇంట్రోలో, మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలి ఇప్పుడు. అదే ఎండల్లో అదే బయట తిరగండి, థియేటర్స్ లో తిరగండి అంటే జనరల్ గా మనం కూడా చిన్నప్పుడు బయట తిరుగుతూ ఎండలుగా ఉండే ఏదన్నా థియేటర్కి వెళ్ళే వాళ్ళం కదా. మీరు ఎందుకు డైరెక్ట్ వాళ్ళకి చెప్పేస్తున్నారు? నాకు చెప్పొచ్చు. థియేటర్కి వెళ్ళే వాళ్ళం కదా. యా, మధ్యలో సెంటర్ లో నన్ను ఇంత పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టారు. అంత వేడిగా ఉంటది కదా, సో చల్లగా ఉండే థియేటర్కి వెళ్తే మా సినిమా కూడా చాలా బాగుంటది. సో అది ఎంజాయ్ చేయొచ్చు, ఇది ఎంజాయ్ చేయొచ్చు. మీకు చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడు. సమ్మర్ ప్రభావమే కాదు, ఇద్దరు హాట్ లేడీస్ ప్రభావం. ఓ సారీ బై, నేను మర్చిపోయా. ముగ్గురు ముగ్గురు. నాకు ఇంకా మీరు ముందు నుంచి తెలుసు కాబట్టి. ఓకే, ఇది నా వైపుకే నేను వేసుకున్నట్టుంది. వద్దు, సెల్ఫ్ గోల్ లాగా. అండ్ ఫస్ట్ ఏంటది ప్రసన్న వదనం అని టైటిల్ పెట్టారు. ఇంకా బాగా మేకప్ చేసి ఇంకా బాగా ఫేస్ ని చూపించాలి కానీ బట్ బ్లర్ చేస్తున్నారు ఏంటిది? ఫేస్ బ్లైండ్నెస్ కాబట్టి ఇంకా వాడికి ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే, సో అతనికి ఫేస్లు సరిగ్గా కనపడవు. ట్విన్స్ చూస్తే ఎట్లా ఉంటుందో తినికి అలాగే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం వల్ల అలా ఇంకా బ్లర్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వీళ్ళని మేకప్ లేకుండా చూసారా మీరు? లేదు, యాక్చువల్లీ మేకప్ లేకుండానే చాలా ఫ్లెక్సిబుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఇట్ బి వెరీ గుడ్. ఆల్మోస్ట్ మేకప్ లేకుండా మూవీ చేశాను. అసలు ఇది మీ క్వశ్చన్ మీ సిలబస్ లో ఉందా? నేను ఆయన కదా అడిగాను. మన గురించి కదా. లేదండి, మేకప్ కవరింగ్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్ గా మేకప్ లేకుండా ఇంకా బాగుంటారు. ఓకే, ఈ లైట్ కోసం మేకప్ కావాలి. ఈ ఒక్క మాటతో వెంటనే ఆవిడ చైర్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ మేము ఇంటర్వ్యూ కోసం ఫ్రేమ్ బంధించాం యాక్చువల్లీ. సో బట్ ద కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది అర్జున్ గారు. 2 కూడా అసలు అంటే నేను టీజర్ కింద ఒక కామెంట్ చదివాను, ఇది నాకుంది, నా బయోపిక్ లో ఉంది అని ఎవరో పెట్టారు. ఫస్ట్ కామెంట్ అది, అదే కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఉందా అని నాకు తెలియదు. మనలో మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఉందా అండి? ఇప్పుడు ఒక అమ్మాయి చైనా ట్రెజరీ హిందీ తెలుగులో కూడా చేసింది, అమ్మాయి కూడా ఉందంట. చాలా మంది ఉంది, అంటే హాఫ్ ఉండదు. నాకు ఆల్రెడీ నేను ఈ కథ నరేషన్ చేశాను, నాకు ఉంది అని చాలా మంది చెప్పారు. అంటే సగం ఉంది అన్నట్టు, ఫుల్ గా లేదు. బట్ ఇదే రియల్ ప్రాబ్లం. నేను కూడా మర్చిపోతుంటా, కానీ దాని మెమరీ లాస్ అనుకున్నాను నేను. అది నాకు పేరు మర్చిపోతూ ఫేస్ కూడా మర్చిపోతూ ఉంటే అది మెమరీ లాస్ అండి. అంటే ఎక్కువ మంది మీట్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఏజ్తో వచ్చే బేసిక్ గా. యా, సో బట్ ఆ ప్రాబ్లం మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా? కాన్సెప్ట్ కథ చేసుకోవాలంటే యాక్చువల్లీ నేను ఇంటర్నెట్ లో చూసాను అనమాట. సో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, దానికి తగ్గట్టుగా రీసెర్చ్ చేయడం, లైన్ రాసుకొని డెవలప్ చేయడం. రైట్. సో మీ రీసెర్చ్ లో అంటే ఈ ఫేసెస్ కనిపించిన ఈ కాన్సెప్ట్ లో ఆ హీరో ఫేస్ ఎందుకు కనిపించింది మీకు స్క్రిప్ట్ లో? ఫస్ట్ నేను ఇది చెప్తున్నా ఏంటంటే, ఫేస్ బ్లైండ్నెస్ ఫేస్ కనిపించకపోవడం కాదండి, ఫేస్ రికగ్నైజ్ చేయకపోవడం. ఓకే, అంటే ది స్మాల్ డిఫరెన్స్. ఫేస్ కనిపించకుండా టోటలీ ఏదో బ్లర్ అయిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది కాదు. యూట్యూబ్ లో చూస్తే బోర్డ్ రిప్రజెంటేషన్ చూపిస్తారు, మొజాయిక్ చూపిస్తారు, బ్లర్ చూపిస్తారు, టోటల్ ఫేస్ అంటే ఇప్పుడు మీరు నా ఫేస్ మీరు చూస్తున్నారు, నేను మీ ఫేస్ ని చూస్తున్నాను, కళ్ళు ముక్కు అన్ని కనపడతాయి. కలెక్టివ్ గా ఫేస్ ఏదైతే జరుగుతుందో అది నాకు రిజిస్టర్ అవ్వదు. ఇప్పుడు ఇందాక సుహాస్ గారు చెప్పినట్టు అంటే బయట ఎక్కడన్నా కనిపిస్తే మళ్ళీ ఇందాక మనం ఇద్దరినే చూసామని అక్కడి నుంచి పక్కన ఇప్పుడు సపోజ్ అతను ఇప్పుడు హీరో సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది, తన ఫేస్ తను రిజిస్టర్ చేయదు, మిర్రర్ లో చూసినా కనపడదు. ప్రొడ్యూసర్ గారు అనుకుంటున్నారు అలాంటి బ్లైండ్నెస్ అందరికి ఉంటే బాగుండు, నన్ను మర్చిపోతారు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు.
ట్రూ అంట. ఆయన immediate గా, మీరు డబ్బులు ఇవ్వకపోవడానికి అందరికి జబ్బులు తెద్దాం అనుకుంటున్నారా ఏంటి మీరు? వస్తే బాగుండే. మంచిగా డబ్బులు ఇచ్చారు. ఐ నో అండి, చాలా అసలు ప్రొడ్యూసర్స్ వారే కాదు, ఇంకొక మణి గారు కూడా వాళ్ళు వద్దు అన్నా ఇస్తారు. అవునా? ఆ. అవునా? ఎవరు? నాకు రాజకీయ ఇంటి పాఠశాల ఏ మీకు ఇవ్వలేదు? అదేంటి వాళ్ళకి పేమెంట్ తో పాటు ఫ్రూట్స్ డబ్బాలే పంపించారండి యాక్చువల్లీ. ఫ్రూట్ సాలెడ్ గురించి కాన్సెప్ట్. ఫ్రూట్స్ చాలా ఇష్టం. మ్యాంగో సీజన్ అని మ్యాంగోస్ పంపించారు. ఆరెంజ్ చాలా సీజన్ గా మారుతుంది. పేమెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చారని అర్థం అవుతుంది. పువ్వుల్లో కాదు, ఫ్రూట్స్ లో. ఏంటి సుహాస్ గారికి అంటున్నారు? కాదు కదా, అందరికీ మంచి మంచి డబ్బులు అండ్ లేదు అంటే జోక్స్ కాకుండా సినిమాకి ఏం కావాలో అన్ని, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. రెండు కెమెరాలు కావాలంటే రెండో కెమెరా కూడా పెద్ద కెమెరా. ఇద్దరు హీరోయిన్స్ కావాలంటే రెండు హీరోయిన్స్. నేను సుహాస్ గారి విషయంలో ఆయన డిమాండ్ చేశారని అన్నానండి, బికాస్ హీ ఆల్వేస్ కంటెంట్ లో ఉంటారు కాబట్టి మేము ఆ మాట అన్నట్టేదండి. మాకు ఆ గట్టి నమ్మకం ఉంది యాక్చువల్లీ. యా, సో కథ డిమాండ్, కథలో వీళ్ళిద్దరు కూడా మెయిన్ పాత్రలను అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పటి వరకు సుహాస్ గారి గ్రాఫ్ చూసుకుంటే, సుహాస్ గారి ఫిల్మ్స్ లిస్ట్ చూసుకుంటే డెఫినెట్ గా ఇంపార్టెన్స్ రోల్స్ ఉంటాయి అన్ని, ఎవ్రీథింగ్. అది బాబాయ్ కానీ, ఎక్కడో ఉండే అసిస్టెంట్ కానీ, లేకపోతే ఇంకెవరో ఆఫీస్ లో పనిచేసే వ్యూన్ కానీ, బట్ కనిపిస్తూ ఉంటారు అనమాట. సో ఇందులో కూడా అందరూ క్యారెక్టర్స్ ఎక్కువ కనిపిస్తాయా? అందరికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందా? అన్ని క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయండి. ఓకే ఓకే. ప్రసాద్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు ఇందాక నుంచి ఆయన్ని. నేను అందరూ ఆపుతున్నారు. మన డైరెక్టర్ అర్జున్ స్టోరీ చెప్పినాడు, ఎక్సైటెడ్. ఓకే. సో స్క్రీన్ కూడా తను తీసిన. నా ఈ సైడ్ మేకప్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? లేదండి. మీరు నన్ను చూడట్లేదు అంటే. సో ఈజ్ ఫేస్ బ్లైండ్నెస్ కదా, నాకు కనిపించట్లేదు. వాళ్ళు ఇంకా క్యారెక్టర్ లో ఉన్నారు, మీకేం అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడే చూస్తున్నాను నేను. ప్రొడ్యూసర్స్ కూడా మెథడ్ యాక్టింగ్ చేస్తున్నారు. అంతకు మించి చేస్తున్నారు అసలు. సో ఎక్కడ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ కాకుండా, సో ఓకే. మంచి ప్రోడక్ట్ అవుట్పుట్ మంచిగా తీసుకొచ్చాం. మే 3న రిలీజ్, సో అందరూ ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ సీజన్, ఈవెన్ చిల్డ్రన్స్, ఫ్యామిలీస్ అందరూ. వెరీ నైస్. ఒక క్వశ్చన్ లో మొత్తం స్టోరీ చెప్పేశారు మీరు. రెండో క్వశ్చన్ ఏం అడగాలని యాంకర్ ఆలోచించుకోవాలి. మొత్తం ఆన్సర్ వచ్చేసిందని. బట్ యూ టెల్ మీ, లైక్ ఆల్వేస్ ఛాలెంజింగ్ రోల్స్ ఏ చేయాలని, కాకపోతే రాసే డైరెక్టర్స్ కూడా ఇది ఒక బ్లెస్డ్ అని చెప్పాలి నిజంగా. మీరు అంటే మనం అనుకోవడం వేరు, పక్క వాళ్ళు కూడా మనల్ని అనుకోని అలా తీసుకుని రావడం వేరు. అదే ఆన్సర్ చెప్దాం అనుకున్నా, మీరు సెకండ్ హాఫ్ లో అది యాంకర్ కట్ చేసేయండి, హీరోది మాత్రం వేయండి. మీరు మళ్ళీ చెప్పండి కావాలంటే. అంటే మన నిజంగానే మీరు అన్నట్టు మనం ఎంత అనుకున్నా నాకు ఇది చెయ్యాలి, చింపేయాలని ఉంది, ఏదన్నా డైరెక్టర్ రాసుకోవాలి కదా ఫస్ట్. సో లక్కీగా డైరెక్టర్స్ మంచి కథలు పట్టుకుని నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్కి ఇస్తాను. సో వాళ్ళు మంచి కథలు తెస్తున్నారు, దానికి నేను ఎంతో కొంత న్యాయం చేద్దామని ట్రై చేస్తున్నాను అంతే. దానివల్ల మంచి పేరు వస్తుంది. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ లైక్ కలర్ ఫోటో కానీ, అంబాజీపేట కానీ, ప్రసన్న వదనం కానీ, ఆర్ఎల్స్ ఫ్యామిలీ డ్రామా కానీ